రెడ్ కార్డ్ చూపించి భయపెట్టి వదిలేస్తారు అని అందరూ అనుకుని ఉండొచ్చు. కానీ అభయ్ ఎలిమినేట్ అవుతాడు అని ఎవరు ఊహించి ఉండరు. కానీ ఈ వారం అయితే అభయ్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు చూపించిన ఫస్ట్ ప్రోమోలోనే అభయ్ని అయితే నాగార్జున గారు ఓ రేంజ్లో వేసుకున్నారు. అంతటితో వదిలేకుండా ఇక ఎలిమినేట్ కూడా చేశారు. ఎందుకంటే అభయ్ ఒకటి కాదు రెండు కాదు వరుసగా చాలా తప్పులు చేశాడు. బిగ్ బాస్ని సైతం నోటికి వచ్చినట్లు తిట్టి పడేశారు. బిగ్ బాస్ ఒకటి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికీ అభయ్ అయితే తన పద్ధతిని మార్చుకోలేదు. ఇక అభయ్ని అలాగే వదిలేస్తే మిగతా కంటెస్టెంట్లకు కూడా బిగ్ బాస్ అంటే భయం లేకుండా పోతుంది అని ఖచ్చితంగా బిగ్ బాస్ భావించారు. ఇక ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే ముందు ముందు గేమ్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బిగ్ బాస్ రూల్స్ పాటించిన వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదు అని భావించారేమో తెలియదు. కానీ ఖచ్చితంగా ఓటింగ్స్ పరంగా అవన్నీ కాస్త పక్కన పెట్టి అభయ్ విషయంలో బాగా పర్సనల్గా తీసుకొని తననైతే ఎలిమినేట్ చేసినట్లు క్లియర్గా తెలుస్తోంది. కారణాలు ఏదైనా కానీ ఈ వారం అయితే అభయ్ ఎలిమినేట్ అవటం నిజంగా చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి వారంలో అభయ్ అయితే నామినేషన్ టైంలో సరైన పాయింట్ చెప్పి గేమ్ మీద మంచి అవగాహన పెంచుకున్నాడు. కానీ రెండో వారంలో మాత్రం తను గేమ్ పట్ల కాస్త నిర్లక్ష్య చూపించాడు. ఇక చీఫ్ అయిన తర్వాత మొత్తానికి గేమ్ని పక్కన పెట్టేసి ఇక నేనే హెడ్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు. సో దానివల్లే అభయ్ అయితే ఎలిమినేట్ అయినట్లు క్లియర్గా తెలుస్తోంది.